అయితే బంగారం తప్పకుండా ఇప్పుడు ఊరు వెళ్ళాల్సిందేనా? వెళ్ళాలి కదండి, బాగుంటుంది కదా. అన్నయ్య గృహప్రవేశం పెట్టుకున్నాడు, వెళ్ళకపోతే మన అనుకుంటారు. మరి నువ్వు పోతే మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఎంత ఒక వారంలో వచ్చేస్తాను. అమ్మో, వారం రోజులే. వారం రోజులు నువ్వు లేకుండా ఉంటానా బంగారం? నేను పర్వాలేదులేండి, ఏమైంది, ఒక వారం వెళ్ళగా ఇబ్బంది పడేది. పర్లేదు, మీ అన్న కోడలు ఎంజాయ్ చేస్తావు. నేను ఇక్కడ ఒక్కనే ఇబ్బంది పడాలి కదా. మీరు కూడా ఏదోలాగా ఫ్రెండ్స్ అది ఉంటారు కదా. ఎంత ఫ్రెండ్ ఉన్నా నీలాగా బంగారం, నీకంటే ఎక్కువ లేరు బంగారం. ఇలా తొందరగా వచ్చేసి. సరే సరే చూస్తాను. వీలైతే గృహప్రవేశం అయిన వెంటనే గృహప్రవేశం సత్యానంత అయితే చూసుకొని ఎమ్మటే వచ్చి. సరే 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 నన్ను బస్సు పట్టుకుంటలే, బస్సులు పట్టుకుంటే నీకు బరువు ఇద్దరా బంగారం? పర్లేదు. అమ్మయ్యా, మా ఆవిడ బస్ ఎక్కించాను. ఓకే, ఉన్నప్పుడు ప్రేమగా ఉంటుంది కానీ లేనప్పుడు ఉండే స్వతంత్రం మాత్రం ఎప్పుడు రాదు, ఎవరికి రాదు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే వెంటనే నాగేశ్వరకు ఫోన్ చేసి బిల్లు తెరు అని చెప్పి ఏం చేయాలి ఇప్పుడు? ఓకే ఓకే, హలో నాగేశ్వరరావు, మీ వదిన ఇప్పుడే బస్ ఎక్కించొచ్చాను రా, చాలా హ్యాపీ. ఎప్పుడూ అనుకుంటున్నాం బీలు కొడదామని, కుదరట్లేదు. మీ వదినకి ఇష్టం ఉండదు ఈ తాగుడు తినమంటే. ఇప్పుడు ఊరికి వెళ్ళింది కాబట్టి మనం ఎంజాయ్ చేద్దాం. నువ్వు అర్జెంట్గా 2 బిల్లు పట్టుకొని వచ్చేసాయి. 2 బిల్లు తీసుకురా, ఒక బిల్లు తెచ్చి పంపెట్టు అని. ఏం కాదు, 2 బిల్లు పట్టుకొని రా. ఓకే, తొందరగా రైట్. వచ్చావా? చాలా రోజుల తర్వాత టైం దొరికింది, అదే బాగుంది బీరు వస్తున్నాయి. చికెన్ కూడా ఆర్డర్ ఇచ్చా, అట్లాగా వస్తుంది కాసేపు. ఓకే, వస్తుంది వచ్చేసాక వస్తుంది. చికెన్ 65 ఓపెన్ చేస్తున్నా. ఒకటి పోసేయండి, ఇంకా వేరే ఎవరు రారు కదా. ఎవ్వరు రారు. మీ వదిలింటే భయం అయ్యేది, మీ వదిలిపోయింది కదా. ఎవరు వచ్చినా మన భయం, ఎవరు రారు కూడా. 1 వీక్ దాకా టెన్షన్. 1 వీక్ దాకా రోజు 2 బిల్లు తీసుకురా, ఏం పర్లేదు. గోడలకి చెవులు ఉంటాయి, జాగ్రత్తనే. ఫస్ట్ ఇది మీ వదిలే పెళ్లి మీద. Come on. Okay. Cheers. Good up. మస్తు ఉంది, చాలా బాగుంది. ఏం పేరు, ఏం బ్రాండ్ ఇది? ఆల్ట్రానే, కేఫ్ ఆల్ట్రాలోనే. కేఫ్ ఆల్ట్రాలోనే బ్లాక్ బాస్టర్. సూపర్ అనుకో. బీరు తాగుతున్న ఆనందం, మీ ఊరికి పోయిన ఆనందం, 2 కలిపి మస్తున్నాయంటే మస్తుంది.
చికెన్ వచ్చే టైం పాస్ అయ్యి ఏమండి ఎవరది ఏమండి నేను ఆ? తలుపుతేండి. ఓ మేము వచ్చింది వస్తున్నారా? వస్తున్నా తలుపు తీసి ఒక్క నిమిషం ఏంటి బాత్రూంలో ఉన్నారా ఏంటి ఇంత లేట్ అవుతుంది? వస్తున్నా రండి రండి. ఇప్పుడు వచ్చింది డబ్బా. ఏంటి ఇంత లేట్ గా తలుపు తీశారు? బాత్రూమ్కి వెళ్ళానమ్మా. ఏం లేదు. అవునా? బ్యాగ్ పక్కన పెట్టి కూర్చో. ఏం లేదండి, మీరు బస్ ఎక్కించారు కదా, బస్సులోకి ఒక దొంగల ముఠ ఎక్కింది. కూర్చో. అందువల్ల ఊరు వెళ్ళకుండా రిటర్న్ రావాల్సి వచ్చింది. దొంగల కూడా ఎక్కిదా? దొంగల ముఠ వాళ్ళు ఎక్కి బస్ ఆఫ్ చేసి అందరి దగ్గర నగలు అన్ని డబ్బులు లాగేసుకుంటున్నారు. అయ్యో ఏం కాలేదమ్మా నీకైతే? నాకైతే నేను గోల్డ్ వేసుకొని పోకపోవడం మంచిదయ్యింది. ఓకే ఓకే పర్లేదు, మంచి పని చేసి. కానీ ముఠా మొత్తం 10 మంది ఉన్నారు. ముఠా నాయకుడు చాలా మంది ఉన్నారు. వాళ్ళు భయంకరంగా తాపుకుంటూ ఊపుకుంటూ ఎలా పడితే అలా చేస్తున్నారు. అవుతున్నారా? అవును. అసలు వాళ్ళు బాటిల్స్ ఇద్దరు పెద్ద బాటిల్స్ పట్టుకొని తాగుతున్నారు. అసలు ఆ బాటిల్స్ ఎలా ఉన్నాయో తెలుసా? టేబుల్ కింద ఉన్నాయి చూసారా, ఆ బాటిల్స్ లా ఉన్నాయండి. అయితే చూసావా నువ్వు టేబుల్ కిందనే? కనిపిస్తుంది కదా. నేను నాకు అలవాట్లేదు కదా బంగారం. ఏమనుకోకు, సారీ. ఏమైందంటే ఊరికే సరదాగా ఎట్లుంటుందో చూద్దామని అట్లా చూసాను. సరేలేండి, ఇప్పుడే వస్తాను. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఆ దొంగల నాయకుడు ఎలా ఉన్నాడో తెలుసా? అదిగో ఆ తలుపు చాటున ఉన్నాడు చూసారా, సేమ్ అలాగే ఉన్నాడండి. నువ్వు తెలియగలదాని అన్ని గమనిస్తున్నావు. అమ్మ దొంగ. అలా రండి దారికి, ఇంకెప్పుడు ఇలా చేయకండి. తల్లి ఊరు వెళ్ళంటే పోయి మళ్ళీ వచ్చావా? అన్ని గమనించావు. మీరు తెలిసే కనుక్కున్నారు, తెలియగలదే. ఆ దొంగల వలన ఈ దొంగలను పట్టుకున్నా. మేము దొంగలవా అమ్మా? అంతే కదా.